యాందిరయ్యా యాన్ చేస్తున్నా మీరు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా జిప్పు తీసి మళ్ళా జిప్పు ఓపెన్ ఒక నెంబర్ ఫోన్ చేయండి. అబ్బాయి వెంకీని పిలవన్నా. ఫోన్ ఉంటే ఫోన్ చేయండి. బ్రదర్ ఏమి ఎందుకు చెక్ చేస్తున్నారు? ఎవరు ఎవరు నాకు ఫోన్ చేయండి. నా అబ్బాయికి 94 ఎక్కడ ఉన్నాడు? వాష్రూమ్కి వెళ్ళాడు. నేను వదిలేస్తాను రా. ఎవరున్నా మీరు? నేను వెళ్తాను బాబు. వద్దనా, మా ఫ్రెండ్ వస్తాడు. మా ఫ్రెండ్ వస్తానా. నేను వదిలేస్తాను తమ్ముడు, నీకేం భయం లేదు రా. తిరుపతి మాది. లేదు నా వద్దు, మా ఫ్రెండ్ వస్తాడు. ఒక ఫోన్ మాత్రం ఉంటే నాకు చేసుకుని ఇస్తానా? ఫోన్ బ్యాలెన్స్ లేదు అన్నా. ఎవరు నెంబర్ చెప్పు. నేను 94 వెంకీ పేరు. ఏం పని బ్యాగ్లో చూస్తాను. ఏమన్నా అసలు తెలియటప్పుడు మనం ఏం తెచ్చి ఏం చూస్తాను. చూడకూడదు కదా, ఒకరి బ్యాగ్లో ఒకరు చూడకూడదు కదా. ఎవరు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఎవరైనా ఇది ఎవరు మీరు అని అడుగుతున్నాడు నిన్ను. ఎవరున్నా మీరు? ఎవరు మీరు? హలో బ్రదర్, ఒక్కసారి మీ అతను అంటే మాట్లాడాను. వెంకీ. హలో వెంకీ, ఎక్కడున్నావు వెంకీ? రా వెంకీ త్వరగా. ఎవరో బ్యాగ్ గలబెడతా ఉంటారా? త్వరగా రా వెంకీ. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, తగ్గించుకుంటే మంచిది. అలా కాదు, అతని బ్యాగ్ తో మీకు ఎందుకు పని? అంటే మీరు దొంగలాగా మాట్లాడతారు. అలా కాదు, అతను ఎందుకు అతను అరుస్తున్నాడు? ఎవరు ఎవరు అసలు మీకెందుకు? నేను చెక్ చేసుకున్నా. ఎవరినైనా? ఎవరు మీ వల్ల కాదు. వీడికే కళ్ళు కనుకో. వీడు చెప్పి మా నమ్మకం. వాడు బ్యాగ్ ఏమో వాడి దగ్గర ఏముండదు వాడి దగ్గర. నాతో మాట్లాడుతున్నారా? నా దగ్గర డబ్బులు లేదు. వీడు డబ్బులు ఉండేది కాదు, అతను ఎవరో తెలియనప్పుడు ఎందుకు? మీకెందుకు? నేను చెక్ చేసుకుంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? ఈ బ్యాగ్ ఏముంటుంది? ఎవరు మీరు? ఎవరండి నా బ్యాగ్ చెక్ చేసేదానికి? మాట్లాడుతున్నాడు పక్కన వీంది, మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడావు కదా. వెంకీ, ఈయన నా బ్యాగ్ గలబెడుతున్నాడు వెంకీ. నా బ్యాగ్ గలబెడుతున్నాడు వెంకీ. నేను కాదు, అతను ఎవరు బ్యాగ్ కల. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈయనే అనుకుంటాను. ఏంది ఈయన కాదు వాయిస్ ఈయన కాదు. అతను నీకేం సంబంధం? సెల్ఫీ తీసుకుంటా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. కమల్ హాసన్ చూడా వెంకీ. వదిలే వెంకీ. ఎవరు ఆయన? ఏందన్నా నిన్ను వదిలేసిపోతే ఎట్లా చేస్తారట? ఏనా మీరు చెప్పినా? ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ వదిలేసిపోయాను, ఏదో పర్సనల్ వర్క్ పాస్ అయినా అలా చేయడం కరెక్టేనా? అదే చెప్తే అతను వినలేదు. మీకేమి అది ఇది అని ఈయన కాపా ఈయనే మాట్లాడినాడు వెంకీ. ఏనా రానా
చెయ్యి కదా నా ఏం చేస్తున్నా నా ఆయనతో ఒకసారి వినాయక సాగర్ అంటే లోపల రండి. ఏందైనా వినాయక సాగర్ ఏ చేయి చూసి మాట్లాడండి. వెంకీ బ్యాగ్ లో ఒకటే జిప్పులు తీస్తా ఉంటే నువ్వేనా వెంకయ్య? వెంకీ నా. ఈ మనిషి ఎవరో నా జిప్పు తీస్తా ఉన్నాడు ఏనా? బ్యాగ్ జిప్పు నా. ఎవరు తీసుకున్నారు? బ్యాగ్ చేస్తున్నారు నేను కాదు, ఆయన అరే ఏంట్రా ఇది? నేను ఫోన్ చేస్తున్నా వెంకయ్య అని. మీ మనిషి అబ్బాయా? అవును నేను జిప్పులు తీసాను. మీరే నేను తీసాను, జిప్పులు తీసాను. ఎందుకు అబద్ధాలు ఆడేది బా? అబద్ధాలు ఎందుకు? నేను మరి? జిప్పులు తీసి నామని చెప్తున్నాను. వాళ్ళ మరి జిప్పులు నువ్వు ఒకటేమి చెక్ చేస్తా, ఆ మనిషికి తెలియదు కదా, అది చేయొచ్చా? మనం ఒకరొకరు సహాయం చేసుకోవాలి కానీ అమ్మ చేయొచ్చా? కరెక్ట్. నేను ఎందుకు జిప్పు తీసాను మీరు చూసారా? మీరెందుకు చేయగలబెట్టావు? జిప్పులు నేను వేసాను కదా, అప్పుడు తెలియదు నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కదా. నువ్వెందుకు జిప్పు తీస్తా ఉండేది? మీరు ఎట్ అనుకుంటారు? నేను చూస్తున్నాను దాన్ని. తప్పది. తప్పేముంది ఇప్పుడు నాకు చూస్తే? మళ్ళా చూడరా, తప్పేముంది చెప్పు. ఒక దాంట్లో ఒక చూడకూడదు. అమ్మ నా గురించి నువ్వు ఎందుకు చెప్తున్నావు వాళ్ళకి? నువ్వు ఎందుకు చేసేది? ఆ మనిషికి తెలియనప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళ చేయాలి ముందు నా అవన్నీ? గురించి నువ్వు చెప్పొద్దు వాళ్ళకి. వెంకయ్య వాళ్ళు అంటే నేనా? పడతారు. ఆ, సరే నీకే ఫోన్ చేస్తాను నేను. అది నా గురించి ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఎవరో ఏ తప్పు చేశాను నేను? అట్లా అతను ఏదో నేను ఆ బ్యాగ్ టచ్ చేయాలి. మీరు టచ్ అని ఎలా అంటారు మీరు? నేను చూసాను ఆయన చెప్తాడా మీరు చూసారు, నేను కూడా చూసాను. దాని డబ్బులు ఇస్తున్నాడు. టచ్ ఆయన చెప్తాడా నేను కూడా చెప్తాను, డబ్బులు ఇస్తున్నాడు. నా 7,000 ఇచ్చేయండి 7,000 ఆల్రెడీ నేను నాకు ఏటీఎం తీసుకొచ్చుకుని ఇప్పుడే పెట్టుకున్నా. 7,000 లైన్ హాస్టల్లో ఉంటాను 7,000 తీసుకున్నా చూడు. 7,000 నేను తీసుకొచ్చుకున్నాను. ఏయ్ బూత్ పార్క్ ఇద్దరిని కిందలా యావు మర్యాదగా మాట్లాడన్నా గుర్తా అంటే ఆయన హాస్టల్ ఫీజు హాస్టల్ పేజ్ గుడ్డి ఏంది గుద్ది గిడ్డి అని మాట్లాడుతున్నా గుర్తా అంటే ఏంది నాయన నన్ను అడిగితే నేనేం చేస్తా చెప్పు. నన్ను అడిగితే నేనేం చేస్తా చెప్పు. మీరు మాట్లాడండి మీరు ఒక మాట చెప్పాలి కదా ఆహా అతను చూసేది నేను చూసా అంతే. నేను కూడా చూసా. అతను ఎత్తుకున్నాడు. అన్నా ఎవరో మీరు ఎత్తుకుని తెచ్చేయండి నా బ్రదర్ ప్రామిస్ నేను తీసుకోలేదు. ప్రామిస్ నేను కూడా నీ డబ్బులు ఇచ్చానా నా పాపం ఇచ్చాను ఆయన హాస్టల్ ఫ్రెండ్ నాది ఓ, డబ్బులు ఎత్తుకున్నా చూడన్నా ఒకసారి ఎంత పెట్టి ఉన్నావు? 7,000 నింది పర్సు ఏటీఎం లో 7,000 తీసుకొచ్చుకున్నాను. ఎంబీఎస్సీ కవర్లో కూడా దగ్గర. ఓకేనా? 7,000 తప్ప నా దగ్గర ఏం లేదు. మీ చూసుకో. దగ్గర 7,000 నాకు ఎట్ట తెలుసు? నా డబ్బులు 7,000 నేను ఏటీఎం చేయి మూతి పని రాలి ఏంది నా మా వాళ్ళ బ్యాగ్ జిప్పింది మళ్ళీ సమాజ్ చేస్తున్నావా ఏంది? ఉన్నా డబ్బులు ఎవరో తీసుకున్నారు ఏటీఎం వినాను డబ్బు 7,000 ఆయన తీసుకొచ్చుకున్నాను. అబద్ధాలు చెప్తాడన్నా ఆయన అబద్ధాలు చెప్తాడా వాడు 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 నువ్వు మరి రెస్పెక్ట్ ఇచ్చి వాడేనా వాడు గుడ్డోడు వాడు మాట్లాడు. గుడ్డోడేనా గుడ్డోడు ఆయన తెచ్చి అనంతపురం హాస్టల్లో ఉన్నాడు ఎలా మనకు వస్తావా? వస్తారు ఇద్దరు? ఓయ్ డబ్బులు ఇచ్చానా వినబడుతుందా? వస్తావా? లీలా మన దగ్గరికి వస్తావా? ఇప్పుడు డబ్బులు ఇచ్చానా మూతి పన్నట్టే రాలిపోతాయి. అన్నా నేను నా డబ్బులు నేను ఇచ్చాను చెప్తాను కదా నాయన నువ్వు నేను చూసి కళ్ళు కనపడ వాడికి ఏం చెప్పింది? ఆయన కళ్ళు ఆయన కనిపిస్తున్నాయి కదా ఆయనకి ఇద్దరిని కలిపి కొడతాయి ఇప్పుడు. అన్నా మీరు చెప్పండి దేనికది? అమ్మ చేయొచ్చు నువ్వా? కళ్ళు కనపరా మనిషి చేయొచ్చు బా. అన్నా నువ్వు పెద్ద మనిషిగా ఉండవు చేయొచ్చా మాదిరా? నువ్వు పెద్ద మనిషిగా ఉండవు చేయొచ్చా మాదిరా? అన్నా కొంచెం చెప్పండి మీరా తప్పు కదా అది. మళ్ళీ గుడ్డోడు ఎగ్దాలు చేస్తారు ఒకరొకరు మనిషికి కళ్ళు కనపడు తెలియనప్పుడు వినాయక సాగర్లకు రారా? ఇక్కడ ఎంత సౌండ్ అంటారు? నా పిలిపించాను పర్వాలేదు ఏం భయం లేదు అన్న కూడా ఉన్నారు ఏం భయం లేదు సరే ఇక్కడ వాడు మా ఓడే నేను వినోద్ ఓకేనా? మా ఓడి కన్ను కనపడతాయి. వీడు కావాలని వెళ్ళాడు. నేను వాళ్ళ మనిషినే. నేనేం డబ్బులు ఎత్తుకోవాలా ఏమీ లేదు. ఎలా ఫీల్ అయినా టెన్షన్ ఫీల్ అయినా ఎందుకు ఇలా వీడు అంటాడు?